నమస్తే వెల్కమ్ టు కెరియర్ ప్లస్ నేను శివాని ప్రపంచాన్ని సరికొత్త హంగులతో ఆవిష్కరించేదే యానిమేషన్ రంగం యానిమేషన్ కు గేమింగ్ తోడైతే ఎన్నో అద్భుతాలు చేయవచ్చు ప్రస్తుతం అనేక రంగాల్లో యానిమేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది సినిమా పర్యాటక రంగాల్లో సైతం కోట్ల రూపాయలు యానిమేషన్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు అలాగే మొబైల్స్ కంప్యూటర్స్ లో అందుబాటులో ఉన్న గేమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వయసుతో సంబంధం లేకుండా అందరూ వారికి నచ్చే గేమ్స్ ఆడుతూ సేద తీరుతూ ఉంటారు సృజనాత్మకంగా రూపొందించే గేమ్స్ కి విపరీతంగా ఆదరణ లభిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రస్తుతం యానిమేషన్ గేమింగ్ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంది ఎన్నో ప్రత్యేకతలు ఎన్నెన్నో అవకాశాలు ఉన్న యానిమేషన్ గేమింగ్ కోర్సును కేఎల్హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అందిస్తోంది సో బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ పేరుతో అందిస్తున్న కోర్స్ ప్రత్యేకతలను ఆ విభాగం హెచ్ఓడి దిలీప్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో అండి హలో మ్యామ్ బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్స్ గురించి చెప్పండి అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి ఈ కోర్స్ బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ ఇది ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ మోడర్న్ కోర్స్ అండ్ ఈ కోర్స్ మన కమ్యూనికేషన్ ఇవాల్వ్ అవుతూ ఉండగా ఈ కోర్స్ మారుతూ వస్తూ ఉంది ఎట్లాగైతే మొదటిగా మనం టెక్స్ట్ వాడేవాళ్ళం దాని తర్వాత ఇమేజెస్ వాడుతూ ఉన్నాం వీడియోస్ వాడుతూ ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ ఎవల్యూషన్ రాబోతున్నది వర్చువల్ రియాలిటీ ఆగ్మెంట్ రియాలిటీ అండ్ మిక్స్డ్ రియాలిటీ అండ్ వీటన్నిటిలో మనకి ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ అనేది మంచి ఉపయోగం ఉండబోతుంది అనమాట ఇది ఒక పెద్ద వేవ్గా పరిగణిస్తూ ఉన్నారు ఎంతోమంది సైంటిస్టులు అట్లాగే ఐఐటి ప్రొఫెసర్స్ అందరూ చెప్తూ ఉన్నారు మనం రీసెంట్గా చూసినట్లయితే వేవ్స్ 2025లో వేర్ మన ప్రధానమంత్రి గారు చాలా ఒక పెద్ద ఈవెంట్గా దాన్ని పరిగణించి ఈ యొక్క మీడియా ఎకానమీని అండ్ మీడియా యానిమేషన్ అండ్ గేమింగ్ ఎకానమీని మన ఇండియాలో ఉంచాలి అది ఒక ఇండియాకి మంచి ఎకానమీగా తయారైద్ది అని వారు ఎంతో పెద్దగా ఆలోచించి మన బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఆల్ ఫిలిం ఇండస్ట్రీస్ని పిలిచి ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు అండ్ దే వర్ ట్రైనింగ్ పీపుల్ దేర్ చాలా వర్క్షాప్స్ జరిగినాయి చాలా రకమైన ఇంటరాక్షన్స్ జరిగినాయి సో దే వర్ ట్రైంగ్ టు లెవరేజ్ దిస్ ఎకానమీ అండ్ దీంట్లో ఈ ఎకానమీ ఉండటం వలన మనకి ప్లేస్మెంట్స్ అనేది దాని ఆపర్చునిటీస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అట్లా ఈ కోర్స్ అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మా ఫౌండర్స్ ఇదొక కోర్స్ని మనం ఖచ్చితంగా పెట్టాలి అని ఒక 3 years బ్యాక్ ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ని స్టార్ట్ చేశారు ఇలాంటి ఒక వేవ్ చూసి మా ఫౌండర్స్ ఒక 3 years బ్యాక్ ఈ కోర్స్ని స్టార్ట్ చేశారు కేఎల్ యూనివర్సిటీలో సో బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ఆ సబ్జెక్ట్స్ని ఎలా డిజైన్ చేశారు అంటే ఒక సబ్జెక్ట్ని డిజైన్ చేయాలంటే అది స్టూడెంట్స్కి ఈజీగా ఉండేలాగా డిజైన్ చేయాలి సో దట్ వాళ్ళు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు సో కేఎల్హెచ్లో బీఎస్సీ గేమింగ్ అండ్ యానిమేషన్ సబ్జెక్ట్ని ఎలా డిజైన్ చేశారో అండ్ ఏ కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్స్ కరికులంలో మేము డిజైన్ చేసేటప్పుడు విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ ఈ బేసిక్స్ అనేది ముందు డ్రాయింగ్ నుండి మొదలైద్ది ఒక డ్రాయింగ్ దాని తర్వాత కలర్స్ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ మనకి ఫోటోగ్రఫీ వచ్చింది ఆ ఫోటోగ్రఫీ తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ ఎలిమెంట్స్లో ఇల్లస్ట్రేటర్ ఫోటోషాప్ అనేవి మనం నేర్చుకుంటుంటాం టూల్స్ దాని తర్వాత వీడియోస్ నేర్చుకుంటాం అండ్ వీడియో ప్రొడక్షన్ గురించి వీడియో ఎట్లా క్యాప్చర్ చేయాలి వాటి యాంగిల్స్ ఏంటివి ఈవెంట్ నేర్చుకుంటాము దాని తర్వాత వాటిలో ఎడిటింగ్ నేర్చుకుంటాము కలర్ గ్రేడింగ్ నేర్చుకుంటాము ఈ చిన్న విభాగం అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ 3D వేర్ ఒక 3D కానీ 2D క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేయాలి వాటిని ఎట్లా యానిమేట్ చేయాలి వాటిని ఎట్లా కలర్ చేయాలి వాటిని ఎట్లా రిగ్ చేయాలి వాటికి లైటింగ్ అండ్ రెండరింగ్ ఎలా మనము చేస్తే అది మంచి లుక్ వచ్చింది సో ఇలాంటివి కోర్సెస్ ఈ కరికులం డిజైన్ చేస్తాము దాని తర్వాత మనకి కోడింగ్ ఉంటుంది ఈ మేము ఇక్కడ మా కాలేజ్లో వి టీచ్ పైథాన్ C++ అండ్ C#. ఈ ప్రోగ్రామింగ్ అంతా మనకి గేమ్ ఇంజిన్స్లో వాడేటప్పుడు గేమ్స్ తయారు చేసేటప్పుడు ఈ యొక్క కోర్స్ ఈ యొక్క కోడింగ్ బాగా ఉపయోగపడింది అనమాట అట్లాగే ఇప్పుడు వర్చువల్ ప్రొడక్షన్ చేయాలన్నా లేకపోతే గేమ్ లెవెల్స్ తయారు చేయాలన్నా గేమ్ డెవలపింగ్ సైడ్ మనం వెళ్ళాలన్నప్పుడు ఈ కోడింగ్ చాలా ఉపయోగపడింది అండ్ ఒకవేళ కొన్ని యానిమేషన్స్లో కూడా ఆటోమేటెడ్ యానిమేషన్స్ చేయాలన్నా లేకపోతే క్విక్గా యానిమేషన్స్ చేయాలన్నా లేకపోతే ఒక మొబైల్ ఫోన్స్లో
మొబైల్ ఫోన్స్లో ఆప్టిమైజ్ చేయాలన్నా ఈ ప్రోగ్రామింగ్ అనేది బాగా ఉపయోగపడుద్ది. ఈ ప్రోగ్రామింగ్ మామూలుగా ప్రోగ్రామింగ్ లేక ఉండకుండా ఒక సులభవంతంగా ఒక ఈజీగా బ్లాక్ సిస్టంలో we teach. We don't teach them as an regular programming kind of things, but we teach them in an easier application oriented. So ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఈ ప్రోగ్రామ్ ఆర్ ఈ కోడ్ ఎట్లా రాస్తే ఈ క్యారెక్టర్ ఎట్లా మూవ్ అయింది, లేకపోతే ఈ లెవెల్ తర్వాత మనం ఎట్లా మెకానిజమ్స్ ఒక క్యారెక్టర్కి మెకానిజమ్స్ ఇవ్వచ్చు. ఒక తన గన్ హోల్డ్ చేస్తున్నా, తన గన్ షూట్ చేస్తున్నా, అట్లాగే ఆ ఆపోజిట్ క్యారెక్టర్ ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా తను పడిపోతాడో లేకపోతే బ్లడ్ షెట్ అయిద్దో, ఇవన్నీ ఒక కోడ్ రూపంలో మేము వి టీచ్ దెమ్ ఇన్ విత్ రియల్ ఎగ్జాంపుల్స్. దాని తర్వాత దెల్ బి అన్ అప్లికేషన్ ఫర్ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఎట్లా విఆర్ అండ్ ఏఆర్ కెన్ బి ఇన్కార్పొరేటెడ్ టు దిస్. సో అట్లా గేమ్స్లో కూడా విఆర్ అప్లికేషన్స్ని వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ విధంగా వీ డిజైన్ దట్ ఎంటైర్ కరికులం అండ్ దెన్ వీ టీచ్ సాఫ్ట్వేర్స్ ఆఫ్ called Unreal, Unity, ZBrush, Substance Painter, and then we teach Photoshop, Premiere Pro, After Effects. Of course, again we teach some of the freewares like Blender and 3D softwares like Autodesk Maya. We also focus that students can become entrepreneurs. So వాళ్ళు చేసిన ఒక ప్రోడక్ట్ని మార్కెట్స్లో అమ్ముకోవచ్చు విత్ ఆఫ్ నో హాజిల్ ఆఫ్ ఎనీ లైసెన్సింగ్. సో సార్, ఇప్పుడు బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ అనేది చాలా అట్రాక్టివ్ కోర్స్ అని చెప్పొచ్చు, అండ్ యంగ్స్టర్స్ జనరలీ గెట్ అట్రాక్టెడ్ టు సచ్ కోర్సెస్. సో ఇలాంటి కోర్సెస్కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో? అంటే ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఎలాంటి జాబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ కోర్స్లో? వేర్ ఒకప్పుడు ఓన్లీ స్టూడియోస్కి పరిమితమైన ఒకటి, లేకపోతే ఒక యాడ్ ఏజెన్సీకి పరిమితమైన ఒక విభాగం ఇది. బట్ నవేడేస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు యూజ్ ఇట్ బికాస్ దే వాంట్ టు బిల్డ్ ద బ్రాండ్, దే వాంట్ టు మార్కెట్ ఇట్. అది చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా, ఐటీ కంపెనీ అయినా, లేకపోతే ఒక యూట్యూబర్స్ అయినా, లేకపోతే ఈ మేబీ ఒక వాట్ యు కాల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారైనా, లేకపోతే ఒక ఇంటీరియర్ డిజైనర్స్ అయినా, గోల్డ్ డిజైనర్స్ అయినా, ఇట్లా వివిధ భాగాల్లో అందరికీ ఇది అవసరమైంది ఈరోజు. అట్లా ఈ వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ అవైలబుల్. ఒక విభాగంలో కాకుండానే అన్ని విభాగాల్లో ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్. కంపెనీస్ లైక్ Deloitte wants media people where they want people in visual designing. ఒక విజువల్ డిజైనింగ్ అనే ఒక జాబ్ ఆఫర్తో వాళ్ళకి కావాలి. Deloitte అయినా, Oracle అయినా, TCS అయినా, లేకపోతే ఎనీ అదర్ ఐటీ కంపెనీస్, వాళ్ళకి కూడా ఈ మీడియా అవసరం ఉంది. వాళ్ళు చాలాసార్లు వాళ్ళని విజువల్ డిజైనర్స్గా పిలుస్తూ ఉంటారు, అట్లాగే గ్రాఫిక్ డిజైనర్స్గా పిలుస్తూ ఉంటారు. సో ఎవరైతే డిజైనింగ్లో ఫోకస్ ఉన్నారో వాళ్ళు అటుపక్క వెళ్తూ ఉంటారు. అట్లాగే ఫిలిమ్స్లో చూసుకుంటే మనందరికి తెలిసినట్టే, మనం చూసినట్టే చాలా అడ్వాన్స్డ్గా వెళ్తూ ఉంది. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఈవెన్ ఇన్ దిస్. అండ్ ఆఫ్టర్ OTT అండ్ యూట్యూబ్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ దెర్ ఈస్ ఎన్ వైడ్ రేంజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్. అట్లా గేమ్ డిజైనింగ్లో, గేమ్స్లో, మొబైల్ గేమ్స్లో చాలా పెద్ద వేవ్ వస్తుంది. చాలామంది యూజర్స్ మొబైల్ గేమ్స్ వాడుతూ ఉన్నారు. మరి వారికి కూడా ఆ కంపెనీసెస్లో లెవెల్ డిజైనర్గా, గేమ్ డిజైనర్గా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఎన్విరాన్మెంట్ ఆర్టిస్ట్గా, వీటన్నిటిలో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యాడ్ ఏజెన్సీస్లో మనం చూసినంతగా, మనకు తెలిసినట్టుగా యాడ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. అండ్ యాడ్ ఏజెన్సీస్లో ప్రతిసారి అవసరాలు ఉంటూనే ఉన్నాయి. వాటిలో 3D అయినా, 2D అయినా, వీడియో రూపంలో అయినా, లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్ రూపంలో అయినా వాళ్ళకి అవసరపడుతుంది. అట్లాగే మనం ఇంకా చూడని ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, రాబోతుంది. అదే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ మిక్స్డ్ రియాలిటీ. ఈ విభాగంలో ఎంతో పెద్ద ఒక వేవ్ వస్తూ ఉండదు. దాంట్లో మరి చాలా యూజెస్ ఉందన్నమాట. చాలా అంటే చాలా. దే గోన్ బి వెరీ బిగ్ వేవ్ ఫర్ దిస్. దాని కొరకే ఈ టెక్నాలజీ ఎంత రీవ్యాంప్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గెటింగ్ డెవలప్డ్. సో మనం ఇప్పుడు చూసే న్యూస్ ఛానల్స్లో వాడుతున్నారు, అట్లాగే కంపెనీస్ ప్రజెంటేషన్స్లో వాడుతున్నారు. ఓకే, సో అండ్ వీ నో హౌ మెటా ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. మెటా కానీ, యాపిల్ కానీ, దే స్పెండింగ్ హ్యూజ్ మనీ ఆన్ ఇట్.
మనం అట్లాగే మనం విన్నట్టుగానే వేవ్స్ 2025 నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మరి ఆ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఇట్లాంటి ఒక పెద్ద ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలో పెద్ద ఒక చేంజ్ రాబోతుంది. సో దెర్ గోన్ బి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో. 3 years BSc కోర్స్ తర్వాత ఇంకా ఫర్దర్గా ఏమైనా కోర్సెస్ చేయాలంటారా, అంటే హయ్యర్ స్టడీస్ని ఆప్ట్ చేయాలంటారా? We always encourage students to first work for an year or two, or do a lot of internships, so they will learn hands-on. Hands-on experience వచ్చిన తర్వాత we encourage them to take higher studies as they require and as they focus on maybe a particular domain. అప్పుడు వాళ్ళని మేము we encourage them for going for higher studies. సో ఒక స్టూడెంట్ బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్స్ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలని చెప్తారు? ద క్వాలిఫికేషన్ దట్ హీ షుడ్ లుక్ ఫర్, తను ఒక ఇదేం చేయాలి అంటే మీన్ ఈ కోర్స్ చేయాలనుకుంటే, యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ చేయాలనుకుంటే తను ముఖ్యంగా ఇఫ్ హీ థింక్స్ దట్ హీస్ క్రియేటివ్ అండ్ హీ వాంట్స్ టు వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్, ఈ ఫీల్డ్లో నేను పని చేయాలి, and he feels that he is creative and he wants to really go into pursue this career, and he can gladly opt for this. ఒకవేళ నేను క్రియేటివ్ కాదు బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనుకుంటే ప్లీజ్ టు టేక్ దిస్. అండ్ ఎవరైతే క్రియేటివ్ కాదు అనుకుంటారో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యూ విల్ డెవలప్ విత్ దట్. బికాజ్ మనకి సరౌండింగ్స్లో అంతా ఇట్స్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్, maybe few of them are into management. So atlanti oka environment manaku undaga, when we think we can do something different, then opt for this, then surely plan for this. In course of time you will develop in that creativity process. And deeniki main kavalsina oka requirement emante skill. You should work on your skill every day. So that is only mandatory point that is required in this field. ఇక్కడైనా ఎక్కడైనా ఎనీ స్టూడియో వి సీ దట్ పీపుల్ వర్క్ ఫర్ అవర్స్ టుగెదర్ ఆన్ ద స్కిల్. ఇట్స్ ఓన్లీ స్కిల్ బేస్డ్ కోర్స్ అన్నట్టు. సో హీ హ్యాస్ టు సిట్ డౌన్ అండ్ వర్క్ ఆన్ దట్ డైలీ బేస్డ్ అసైన్మెంట్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ ఇంప్రూవ్. సో హీ విల్ షూర్లీ ఇంప్రూవ్ ఇన్ హిస్ skills. So that's the thing. And then the percentage prakaram, if he is 55%, it's okay. And from any stream, either BPC and MPC or commerce or anything, if he is 55 is fine. There are scholarships also available from KL University. So they provide 90% student 90 and above 20% istaru, 75 and above 15%, 65 and above 10%. Itla vividaga merits list lo they give scholarships, so you can opt for the scholarships also. ఓకే. సో సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ ఇస్ బూమింగ్ అని చెప్పొచ్చు, అండ్ ఫ్యూచర్లో కూడా ఏఐ ఒక బూమింగ్ సబ్జెక్ట్గా కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి టైంలో ఇందాక మీరు అన్నట్టుగా ఐదర్ ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్, ఈ 2 వేస్లోనే వెళ్తారు, అండ్ మోస్ట్లీ మేనేజ్మెంట్ ఒకవేళ వెళ్తే. సో ఇలాంటి టైంలో ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్కి ఎంతవరకు స్కోప్ ఉందని చెప్తారు? యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ మార్కెట్, ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో అడ్వర్టైజింగ్ అవసరం, బ్రాండ్ ఇమేజ్ అవసరం అని ఉంటే అప్పుడు దాకా మన అవసరం ఉంటుంది మేడం. దట్ ఈస్ రిక్వైర్మెంట్ ఫర్ ద యానిమేటర్స్ ఆర్ గేమర్స్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ గేమింగ్ ఇండస్ట్రీలో స్పెషాలిటీ ఏంటంటే దే ఆల్సో గో ఫర్ సిమ్యులేటర్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఫ్లైట్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దే రిక్వైర్ సిమ్యులేటర్స్. వర్చువల్గా ఉంటుంది ఆ సిమ్యులేటర్స్ని. So they tend to drive it and then get the experience that okay they are driving the plane. Atlage doctors, when they are actually doing an operation, surgery, they will idi kuda oka virtual simulator undanamata, where they tend to do an virtual operation and see that are they doing the right procedure, are they correct in the procedure, or they should look into something else, or how is the decision making. ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటారు. అలాంటి ఒక లైన్ ఉంది. అట్లాగే ఇంటీరియర్స్ అండ్ దెన్ రియల్ ఎస్టేట్, వీటిలో అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్లో వేర్ వీ కెన్ ఇన్స్టెంట్లీ టెల్ దమ్ హౌ ఎ బిల్డింగ్ లుక్స్ లైక్, వీ కెన్ ఇన్స్టెంట్లీ చేంజ్ ద కలర్స్, కబర్డ్స్, ద టెక్స్చర్స్,
ఇలాంటివి కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో అట్లా చాలాసార్లు ఇలాంటి ఒక అప్లికేషన్స్ ఉన్నాయి. సో పీపుల్ కెన్ ఆఫ్ ఫర్ దిస్ ఆల్సో, దర్స్ బిగ్ చేంజ్ ఫర్ దిస్ ఆల్సో. అండ్ ఐటీ విభాగం ఆర్ కంపెనీస్ విభాగంలో ఎవరైతే వాళ్ళ బ్రాండ్ అనుదినము ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్రియేటివ్ దానికి అప్లై చేస్తూ ఉంటాం. మీన్ దెర్ స్కోప్ ఫర్ దిస్ ఆల్సో. సో అట్లా లాట్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ దాంట్లో దెర్ స్కోప్ మ్యామ్. సో ఇలాంటి కోర్సెస్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. సో మీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? From past 15 years onwards, we are experienced in this field. So we keep knowing this field and then we keep working on this field. So our expertise in batti, we keep designing these challenges and then put before the students. ఒక సింపుల్ మాడ్యూల్లో. సో అలాగా ఒక వీక్ ఉన్న స్టూడెంట్ నుండి అట్లాగే ఒక స్ట్రాంగ్ ఉన్న స్టూడెంట్ షుడ్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ షుడ్ డెవలప్. సో వాటన్నిటిలో వీ విల్ బి దేర్, వీ విల్ బి ప్రాక్టీసింగ్ ఇట్, స్టూడెంట్స్ విల్ బి ప్రాక్టీసింగ్ ఇట్. అండ్ దెన్ ఇంకొక ఫ్యాసినేటింగ్ థింగ్ ఇస్ వీ వర్క్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. వీ వర్క్ విత్ ద స్టూడియోస్, వీ వర్క్ విత్ ద ఫిలిమ్స్, అండ్ దెన్ వీ వర్క్ విత్ ద రియల్ కన్సల్టెన్సీస్ ఆల్సో. సో అట్లా వీ కీప్ గివింగ్ దెమ్ వీ వర్క్, దట్ ఈస్ ద ఫ్యాకల్టీస్ వర్క్, and we make students also work. సో గేమింగ్ అండ్ యానిమేషన్ కోర్స్కి థియరీ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ సబ్జెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో హౌ డూ మేక్ షూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాక్టికల్ అండ్ థియరీ? Minimal number of theory papers, but more of practicals. So we have lot of practical papers. So students have to work. That means we do one small or big some work, and then సైమల్టేనియస్గా వాళ్ళు కూడా ఆ ల్యాబ్లో చేస్తూ ఉంటారు. సో వీ డూ అండ్ దే డూ. సో అట్లా ఆ ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అండ్ ఈవెన్ వెన్ దర్ ఇవాల్యుయేటెడ్ స్టూడెంట్స్ని ఆ వర్క్స్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు వీ కాల్ ద ఇండస్ట్రీ పీపుల్. In fact, last time when we were evaluating the students' work, we had an expo held. మా కాలేజ్లో ఎక్స్పో జరిగింది. ఆ ఎక్స్పోకి వీ హ్యావ్ ఇన్వైటెడ్ గ్రీన్ గోల్డ్ క్రియేటివ్ హెడ్ Krishna Garu, and then he has come and evaluated the projects of all the students. So atla the evaluation is done from the industry point of view and then industry people also, and it's more of practical oriented things than it's very few of theoretical based but more of practical based. సో స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో హౌ డూ యూ పుష్ దెమ్? ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారు సో దట్ దే కెన్ క్రాక్ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్? Yes, as I told you that we conduct challenges, monthly challenges. Our monthly challengesలో when we conduct them, when we tend to do that, they build portfolio. వాళ్ళొక పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ ఉంటారు. ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం సులభంగా కంపెనీస్ని అట్లీస్ట్ అప్రోచ్ అవటానికైనా ఒక క్వాలిఫికేషన్ ఉండిద్ది ఆర్ ఎలిజిబిలిటీ ఉండిద్ది. అట్లాగే వీ మేక్ మ్యాండటరీ దట్ ఎవ్రీ సమ్మర్ వెకేషన్ ఈజ్ ఫర్ ఇంటర్న్షిప్. దే షుడ్ డూ ఇంటర్న్షిప్స్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్. అండ్ దెన్ వీ డూ ఆల్సో కన్సల్టెన్సీస్. ఆ కన్సల్టెన్సీస్లో వీ ఇన్వాల్వ్ స్టూడెంట్స్. సో ఆ కన్సల్టెన్సీస్లో మేము ఇన్వాల్వ్ చేసినప్పుడు స్టూడెంట్స్ లెర్న్ దట్ వాట్ ఈజ్ రియల్ టైమ్ వర్క్ అన్నట్టు. సో బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్కి సంబంధించి వాట్ యూ హ్యావ్ టు సే టు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్? అందరూ ఒక వైపు పరిగెత్తున్నప్పుడు, అందరూ ఒక ఐటీ వైపు లేకపోతే ఇంకేదన్నా వైపు పరిగెత్తున్నప్పుడు వీ షుడ్ థింక్ సంథింగ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్గా ఆలోచించినప్పుడు అండ్ వేర్ దెర్ ఇస్ అ స్కోప్, వేర్ దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్. ఎందుకంటే మనమే చూస్తుంటాము, వీ యూజ్ అ ఫోన్ ఎక్స్టెన్సివ్లీ. ఆ ఫోన్లో వచ్చే కంటెంట్ అంతా చేసేది మీడియా వల్లే కదా. సో అలాంటి ఒక పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం అట్లాగే కంపెనీస్ ఎట్లాగైతే వాళ్ళు ఒక ఫ్యూచర్ వైపు పరిగెత్తుతున్నారో వాళ్ళ మార్కెటింగ్ కానీ వాళ్ళ బ్రాండ్ ఇమేజెస్ కానీ వెన్ దే వాంట్ బిల్డ్ దెమ్, వాటన్నిటికీ రిక్వైర్మెంట్గా ఒక చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో దెర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ ప్లేస్మెంట్ అన్నట్టు. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ రియలీ స్కిల్డ్ ఇన్ దిస్ ఫీల్డ్, he will surely get a placement and internships and he will grow in this field. And atlage deeniki oka salary bound anedi undadu. People when they're really skilled, when they're flourishing, they get huge paid.
దే గెట్ హ్యూజ్లీ పెయిడ్. సో అట్లాంటి ఒక కోర్స్గా ఇది ఉండగా, ప్లీజ్ కమ్ అండ్ చెక్ ద కోర్స్, సీ ద కోర్స్, and then you can take your admission in this course. And there is a very big future for this. That's the reason even our Prime Minister has taken initiative to build this particular animation and then gaming industry also. So kindly join animation and gaming department in KL. Thank you. సో ఈ కోర్స్కి సంబంధించి క్వైరీస్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఒకవేళ మీకు ఏదైనా క్వరీస్ ఉంటే, యూ కెన్ కాల్ అస్. దెర్ ఈజ్ అన్ నెంబర్ అవైలబుల్, KL నెంబర్ అవైలబుల్ ఇన్ ద అడ్మిషన్ వెబ్సైట్లో. యూ కెన్ కాల్ దెమ్ డైరెక్ట్లీ, ఆర్ యూ కెన్ ఆల్సో పోస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వెబ్సైట్. అట్లాగే యానిమేషన్ అండ్ గేమింగ్ వెబ్సైట్ కూడా ఉంది ఆఫ్ KL GBS వెబ్సైట్లో. సో వాటికైనా మీరు వెళ్ళొచ్చు, అండ్ యూ కెన్ పోస్ట్ యువర్ క్వరీ. సో అక్కడ ఉన్న నెంబర్స్కి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ, అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద క్యాంపస్ విచ్ ఇస్ ఇన్ కొండాపూర్లో TCS బిల్డింగ్ వెనకమాల మన KL GBS అని ఉంది. దాంట్లోనే ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ వీఆర్ కండక్టింగ్ దేర్ ఓన్లీ. సో యూ కెన్ కమ్ అండ్ విజిట్ అస్ అండ్ చెక్ ద ఫ్యాకల్టీ ఆర్ సీ ద ఫ్యాకల్టీ, interact with them, and then see the labs, and then entire the infrastructure, and then you can take your call. సో KL హైదరాబాద్ క్యాంపస్లో ఆఫర్ చేస్తున్న BSc యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్కి సంబంధించి వాటి ఇంపార్టెన్స్ గురించి, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you. సో ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.